సాయి కృష్ణ జాగిన్స్ వికాస్ కాన్సెప్ట్స్ పక్కన నుంచి వస్తున్నాం. లాస్ట్ 5 years నుంచి మాకు రోడ్ లేవు, సరైన రోడ్ లేదు. మేము చాలాసార్లు అప్రోచ్ అయ్యాము, కానీ మాకు సరైన ఫలితం అయితే దక్కలేదు. అగైన్ ఈరోజు మళ్ళీ కమిషనర్ పనులు మోస్ట్ ఆఫ్ ది కాలనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఫార్మాలో వర్క్ చేసే వాళ్ళు, టీచర్స్ అందరూ ట్యాక్స్ పేయర్స్. మా గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకాలు అందరూ ఉంటుంది. కానీ మేము అర్థం కాదు, మేము కోరుకునేది ఒకటే, మౌలిక సదుపాయాలు మాకు కావాలి. ఎస్పెషల్లీ రోడ్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. డ్రైనేజీ, రోడ్స్, అదే మేము ఈరోజు కమ్యూనిటీ వచ్చాము, శాంక్షన్ చేసాము. సో మెయిన్ కన్సర్న్ అదే మరి. మా కాలనీ మొత్తం 125 ఫ్లాట్లతో కూడుకొని 480 కుటుంబాలు ఉన్నాయండి. 480 కుటుంబాలు చూసుకుంటే మీరు ఆన్ యావరేజ్ ఒక 600 నుంచి 700 మంది పిల్లలు ఉంటారండి కాలనీలో. రీసెంట్గా చూసుకుంటే కూడా మీకు లాస్ట్ 3 monthsలో 4-5 యాక్సిడెంట్స్ అయినాయి. మీరు ఎవరైనా వచ్చి కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. ఫ్లాట్ నెంబర్ 107, 108లో ఒక పాప 7th class అవుతుందండి, సైకిల్ వచ్చి కింద పట్టింది, కాలర్ బోన్ ఇరిగిందండి. అలాగే ఒక పెద్ద అయినా 60 years ఉంటారు ఆయనకి, రాజా గారు అని ఫ్లాట్ నెంబర్ 5లో ఉంటారండి. ఆయనకి జస్ట్ పడిపోయి స్లిప్ అయ్యి కాలు ఇరిగిందండి, బ్రేక్ అయింది. అలాగే మీరు చూసుకుంటే 106లో ఒక ఆయన ఉంటారు, వంశీ అని, ఆయన కూడా ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండి. మీరు కావాలంటే వచ్చి వెరిఫై చేసుకోవచ్చు. కాలనీలో ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. మేము ఏదైతే 490 మంది ఫ్యామిలీలలో అందరూ బిజినెస్, ఫార్మా, ఐటీ అందరూ కూడా ఏంటంటే ట్యాక్స్ పేయర్స్ అండి. నేను సంవత్సరానికి ఇంత ట్యాక్స్ పే చేస్తున్నాం, మోర్ దాన్ 50 lakhs ట్యాక్స్ పే చేస్తున్నాం. మాకు బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవ్వాలి, మాకు రోడ్లు కావాలి, బేసిక్ మౌలిక సదుపాయాలు కావాలి మాకు. ఈ రకమైన ఎలాంటి సదుపాయాలు కూడా గత 5 సంవత్సరాలుగా 2018-19 నుంచి మాకు ఎట్లాంటి మేజర్ డెవలప్మెంట్ జరగట్లేదు. డెవలప్మెంట్ జరగలేదని చెప్పలేదు మేము, డెవలప్మెంట్ జరుగుతుంది. కొంత డ్రైనేజ్ అది సమస్యలు తీర్చారు. చాలాసార్లు మేము ఎన్ఎంసీలో మన కమిషనర్ గారిని కలిసాం, ఏఈ గారిని కలిసాం, డిఈ గారిని కలిసాం. మరి ఆయన కూడా చాలాసార్లు మంచిగా స్పందించారు. ఈవెన్ ఎమ్మెల్యే గారిని కలిసాం, మా కార్పొరేటర్ గారిని కలిసాం. వీళ్ళందరూ మాకు మంచిగానే స్పందించారు, కానీ 100% ఫిల్ఫిల్ కాలేదండి. మా మేజర్ సమస్య ఏంటంటే కాలనీ మొత్తం కలుపుకుంటే ఒక 3 kilometer రోడ్డు ఉంటుంది. ఈ 3 kilometer రోడ్డు మాకు సీసీ రోడ్డుగా వేయించగలిగితే మేము ఇంకొకసారి ఏంటంటే మాకు ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే మాకు ఈ పథకాలు కావాలి, ఇంకోటి కావాలని మేము తిరగమండి గవర్నమెంట్ చుట్టూ. మాకు కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయండి. థ్యాంక్ యూ.